నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే మాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైనమిట్లా దేంట్లో అభివృద్ధిలో డైనమిట్లా పనిచేస్తున్నారా? డెవలప్మెంట్ కోసం అంత పెద్ద పనులు సాహసాలు చేస్తున్నారా అంటే అవును. ప్రతిదీ కూడా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారా అంటే ఆయన చేసే ప్రతి పని కూడా చూసి చాలా మంది ఇదే మాట చెప్పుకుంటున్నారు. నిన్న చిత్తూరులో ఈ డిడిఓ ఆఫీసులకు సంబంధించి ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి 77 రాష్ట్ర వ్యాప్తంగా డిడిఓలు 77 అయితే ప్రారంభించారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కార్యాలయాలను ఆయన 77 అయితే ప్రారంభించారు. అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేదాయి ఒక్కొక్కటి తెలుసుకుంటే అరే ఇంత డెప్త్ గా ఆలోచించారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో నిస్తేజంగా నిర్వీర్యంగా మారిపోయిన పంచాయతీలన్నిటి కూడా ఉత్తేజం కలిగించేలాగా అవి డెవలప్మెంట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ డిడిఓలను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ డిడిఓలు చాలా చక్కగా పనిచేస్తాయి, ప్రజలకు అందుబాటులో ఉంటాయి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి చాలా చేరువుగా ఉంటాయి అన్నట్టుగా ప్రజల దగ్గరకే సేవలు అందించే విధంగా ఈ డిడిఓలు ఉపయోగపడతాయి అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చాలా రకాల మాటలు దీనికి సంబంధించి చెప్పారు. ఈ డిడిఓ వ్యవస్థతో పౌర సేవలన్నీ కూడా విస్తృతం అవుతాయి. అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు చేరుతుందా లేదా, చేరకపోతే ఎందుకు చేరట్లేదు అనే దాని మీద పర్యవేక్షకులుగా ఈ డిడిఓ ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్స్ అయితే పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆడిట్లో ఉంటుంది. ఎవరికి సంతకాలు చేస్తే లేకపోతే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎవరికైనా లంచాలు ఇవ్వాల్సిన ఆస్కారం లేకుండా ఈ డిడిఓ ఆఫీసులు అయితే పనిచేస్తున్నాయా అంటే పనిచేయబోతున్నాయి అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. వీటి వల్ల దాదాపు చాలా మంది గ్రామాలు కూడా స్మార్ట్ విలేజ్లుగా మారబోతున్నాయి. ఎందుకు అంటే గ్రామాలు డెవలప్ అవ్వాలి, పంచాయతీలు డెవలప్ అవ్వాలి, మండలాలు డెవలప్ అవ్వాలి, డివిజన్లు డెవలప్ అవ్వాలి. ఈ డివిజన్ కింద వచ్చే అన్ని డెవలప్ అయిపోతే ఈ డివిజనల్ అధికారులు ఈ డిడిఓ ఆఫీస్ కార్యాలయాలన్నీ కూడా ఈ కింది స్థాయిలో ఏం జరుగుతోంది ఏంటి అనేది మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు. దీన్నే గ్రౌండ్ లెవెల్ అంటారు. గ్రౌండ్ నుంచి ఆయన ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తారు. గ్రామ స్వరాజ్యానికి మొదటి మెట్టు ఏంటి అంటే ఈ డిడిఓలు. ఎందుకంటే అన్ని పౌర సేవలు కూడా ఒకే గొడుగు కిందకి ఒకే తాటిపైకి రావాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ డిడిఓలు ప్రారంభించడం జరిగింది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేదు. రోడ్లు బాగోకపోయినా, వాటర్ ఫెసిలిటీ లేకపోయినా, లేకపోతే ఇంకేదైనా ఆ పంచాయతీలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఏదైనా ఉత్పన్నమైనా కూడా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ డివిజనల్ ఆఫీసర్లోని అధికారులందరూ దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా పర్యవేక్షించి ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. పై అధికారులకు ఈ నివేదికలని సమర్పిస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే ఈ కింది స్థాయిలో ఉన్న ప్రతి సమస్యని కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు వాళ్ళ పై స్థాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. నిధులు కావాల్సి వస్తే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ గ్రామ స్వరాజ్యం, ఇందాకన్నట్టు బాపూజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి ఈ డిడిఓలు మొదటి మెట్టుగా మారతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదని చాలా మంది చెప్తున్న మాట. ఇంకో విషయం జరిగింది. ఉద్యోగులకు దాదాపు 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉద్యోగులు ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. ఇంతవరకు మేము నార్మల్ గానే ఉన్నాం, ఎక్కడ స్థాయిలో ఉన్నామో అక్కడ స్థాయిలోంచి రిటైర్ అవుతున్నాం తప్ప మాకు పదోన్నతులు అయితే కల్పించట్లేదు అనేసరికి ఆ సమస్య ఆయన దృష్టికి వెళ్లేసరికి దాదాపు 10,000 మందికి పదోన్నతి కల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ళ ఆనందానికైతే హద్దులు లేవు. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఏనాటి కాలంలోనో పొందాము పదోన్నతులు, ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒకే ఒక్క మాట చెప్పారు. సార్, మీరు తీసుకున్న నిర్ణయం గ్రామ స్వరాజ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వల్ల గ్రామాలు నిజంగా బాగుపడతాయి అనే నమ్మకం అయితే మాకు స్పష్టంగా కలుగుతుంది అంటూనే వాళ్ళకేం కావాలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఒక్కళ్లే కాదు, ఇంకా అచ్చెన్నాయుడు, మంత్రి సవిత ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకేమేం కావాలి ఏంటి, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ డివిజన్లో, వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళకి సంబంధించిన జిల్లాలో ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద, ఇంకా వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద కూడా వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది. అట్లాగే ఆయన తీసుకువచ్చిన ఈ డిడిఓ
ఆఫీసుల వల్ల కలిగే ఉపయోగాలు కూడా, అయితే ఆ డీడీఓలు తీసుకురావటం వల్ల గ్రామాలకి కలిగే ఉపయోగాలను కూడా వాళ్ళు చక్కగా వివరించి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పైన అయితే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రులు కానీ, స్పీకర్ కానీ, నెక్స్ట్ ఈ పదోన్నతులు పొందిన వాళ్ళు కూడా. గతంలో పవర్ స్టార్ సినిమాలకి మాత్రమే, కాకపోతే ఈ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? పీపుల్ స్టార్ అంటున్నారు. డిప్యూటీ సీఎం అనట్లా, పీపుల్ స్టార్ అంటున్నారు. ఒకప్పుడు పవర్ స్టార్, ఇప్పుడు పీపుల్ స్టార్. ఎందుకు అయ్యారు అంటే ప్రజల సమస్యలే ఆయన ధ్యేయం. ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కరించడంలో ఎవరయ్యా ముందుంటారు అంటే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో గానీ, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో గానీ ఎవరయ్యా అనేసరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా అరే పవన్ కళ్యాణ్ మా గ్రామానికి వస్తే బాగుండు కదా, ఈ సమస్య చెప్పేవాళ్ళం, మిగతా వాళ్ళందరికీ చెప్పడం లెక్క, ఆయనకు చెప్తే ఒక లెక్క అన్న ఉద్దేశంతో సమస్య ఇవ్వటం కూడా పవన్ కళ్యాణ్కే ఇవ్వాలని, మాట్లాడితే పవన్ కళ్యాణ్తోనే మాట్లాడాలని, ఇలా ప్రతి దానికి కూడా పవన్ కళ్యాణ్ అయితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చాలా మంది ఆలోచిస్తున్నమాట. ఈ మధ్య కాలంలో అటువంటి నాయకుడిని ఎక్కడైనా చూసారా? ప్రజలందరూ ఒకే ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఏది తాయిలాలు పంచట్ల, డబ్బులు పంచట్ల, కేవలం అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిధులు మాత్రమే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి అడిగి తీసుకొని వచ్చి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకువెళ్తూనే, ఇందాక ఒక మాట అన్న ఇంకో పాయింట్ అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో బలోపేతం లేదు పార్టీ అని అన్నారు. అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే గ్రౌండ్ లెవెల్లో కేవలం ఏంటి, జనసేన పార్టీ ఇది చేసింది అది చేసిందని ప్రచారం చేసుకోవడం కాదు, పని చెయ్యాలి. గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఆయన ఎందుకు పని చేస్తున్నారు అంటే ఎవ్వరూ చేయలేని పని ఎవరు చేస్తున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరు? అంతకుముందు జనసేన పార్టీ అధినేత. జనసేన పార్టీ అధినేత అంటే ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది? జనసేన పార్టీకే కదా. అంటే ఆయన కింద అభివృద్ధి చేసుకుంటూనే, మీరు గమనించండి, కింద అభివృద్ధి చేసుకుంటూనే జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించి చూడండి. కేవలం అభివృద్ధి ద్వారానే పార్టీని బలోపేతం చేసుకునే ఆలోచన ఎవరికైనా ఉందా? ఎంతసేపు జనసేన పార్టీ ఏం చేసింది, టీడీపీ ఏం చేసింది, కూటమి ఏం చేసింది, ఇలా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ప్రచారం చేసుకుంటారు. అలా కాకుండా వినూత్నంగా కింద పని చేస్తూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో పని చేసుకుంటూనే జనసేన పార్టీకి ఆయనే కింద నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కోరేది ఒక్కటే. నిన్న చిత్తూరులో కూడా సంబంధిత పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి ఒకటే ఒక మాట అన్నారు. వర్షించని మేఘం, పనిచేయని మేధావి అనవసరం. మనం కష్టపడితేనే ఏదైనా. మేఘం ఉంది కదా, అది వర్షించకపోతే ఉపయోగం ఏముంటుంది? మనం మేధావులం ఉన్నాం, పనిచేయని వాళ్ళు ఎందుకు? కూటమి బలంగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే మనం ఎందుకు ఇంకా వాళ్ళు మనల్ని ఎన్నుకొని ఉపయోగం ఏంటి అన్న ఉద్దేశంతో ఆయన నిన్న ఒకటే చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలకు, పార్టీ నేతలకు ఒకటే చెప్పారు. మనకి గనక గొడవలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం. ప్రతిదానికి కూడా వీధిలోకి, బజార్లోకి వేయొద్దు, అలా వేసి మన పరువు తీసుకోవద్దు అంటూ గ్రౌండ్ లెవెల్లో పార్టీ నాయకులతో మమేకమవుతూ, అదే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు సేవలు చేస్తూ, అదే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు జనసేన పార్టీ ఏం చేస్తోంది, ఏం చెయ్యబోతోంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. అంటే అన్నీ తానే. గతంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, మొదటి నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను. ఈ గ్రౌండ్ లెవెల్లో ఆయనకి బాగా వినిపించిన పదం ఏమిటి అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం లేదు అనే మాట బాగా వినిపించడంతో ఇక మిగతా వాళ్ళ మీద మనం భరోసా వేసి అనవసరం అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే అలా అని వాళ్ళను పక్కన పెట్టేయకుండా మీ సహాయ సహకారాలు మొదట్లో నుంచి నాకు ఇప్పటి వరకు ఎలా అందించారో అలాగే అందివ్వండి అన్న ఉద్దేశంతో ఆయన నిన్న చిత్తూరు నాయకులతో ఒకటే ఏం మాట్లాడారు అంటే ఇందాక చెప్పినట్టుగా మీరు నాకు సహాయ సహకారాలు అందించండి, మీరు పోట్లాడుకోవద్దు, ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కుటుంబంలో అయినా కలిసి ఉంటే సమస్యలు వస్తాయి, కూర్చొని పరిష్కరించుకుంటే సరిపోతుంది అన్నట్టుగా దిశానిర్దేశం చేశారు. మన లక్ష్యం ఒకటే, సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తీసుకురావాలి అంటే మనం పోట్లాడుకోకూడదు, ప్రజా సమస్యల మీద నిలదీయాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి మనం ముందడుగు వేయాలి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీకు ఎటువంటైన సమస్యలు వస్తే దానికి సంబంధించి సమస్యల పరిష్కార
వేదిక కింద ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నాం, దాంట్లో 11 మంది సభ్యులు ఉంటారు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వస్తూనే ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా, మీ సహాయ సహకారాలు నాకు అందించండి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన ఎంత మంచిది, ఏ విధంగా ఉండబోతుంది అని మనకు కూడా తెలియాలి అంటే మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, మనం ఏదో ఇది చెప్పుకోవడం వల్ల ఆయన గొప్పతనం పెరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రజల గుండెల్లో ఒక ముద్ర వేసుకున్నారు. ఏ విధంగా అంటే ప్రజా మనిషి, ప్రజల మనిషి అన్నట్టుగా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా 18 నెలల్లో అనేక రకాల రూపాల్లో ప్రజల గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రజల జీవితాల్లో, గిరిజనుల జీవితాల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ, చాలా మంది అనేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లేరు అన్నారుగా, అసలు ఆయన బలంగా ఉందే గ్రౌండ్ లెవెల్లో అని చెప్పడానికి నిదర్శనమే ఈ DDO ఆఫీసులో అని చెప్పొచ్చు. సో ఇది ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.